ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుంటే 3 శ్రేష్టమైన మాటలు. దావీదు వేరు చిగురని, దావీదు సంతానమని, ప్రకాశమానమైన వేకువ చుక్కని యేసు ప్రభు గురించి వ్రాయబడింది. దావీదు వేరు చిగురు. గురుడివాడు అంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అంటాడు. అంటే దావీదు ఊరిలో పుట్టాడు, దావీదు ఊరిలోనూ దావీదు వంశంలోనూ పుట్టాడు గనక దావీదు కుమారుడా అని అన్నాడు. దావీదు వేరు చిగురు, దావీదు వేరు చిగురు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన దావీదు వేరు చిగురు, దావీదు సంతానం, ప్రకాశమానమైన వేకువ చుక్క. యేసు ప్రభువారు ప్రకాశమానమైన వేకువ చుక్క. ఆయనే ఒక నక్షత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ఒక వెలుగు, ఆయన ఒక నక్షత్రంగా ఉన్నాడు. భూలోకములో ఎంతమందిని దేవుని వైపు తిప్పాడండి. దానియేలు 12:3 ప్రకారం అది ఆయన కూడా అప్లై చేస్తే, దానియేలు 12:3 ప్రకారం ఎంతమందినైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకొనుటకు ఆయన వైపు త్రిప్పుతారో వారు నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. యేసు ప్రభు కూడా నిరంతరము ప్రకాశించే వ్యక్తి. ఆయనలో చీకటి లేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపుల్లో చేరలేదు. ఒకవేళ నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని అన్నాడు ఆయన. ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచించండి. ఆయన నోటను కపటం లేదు, ఆయన శరీరంలో పాపము లేదు, సశరీరం, మంచి శరీరం. పాపము ఆయన యందు వసించలేదు, పాపుల్లో చేరలేదు, పాపం చేయలేదు. పాపులను మార్చిన పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో, ఏ స్థితిలో జారిపోయి ఉన్నామో, ఏ యొక్క భ్రష్టత్వంలో కొట్టుకులాడుతున్నామో, ఆయన వైపు తిరిగితే సమాధానం, వెలుగు, ప్రకాశం. ఆయన వైపు తిరిగితే గొప్ప సమాధానాన్ని ఆయన ఇస్తాడని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, వాక్యం గురించి మనం ఆలోచించినట్లయితే దావీదు వేరు చిగురు, దావీదు సంతానం, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఆయన ప్రకాశం ఎప్పుడూ తగ్గిపోదు. ఈ భూమి మీద ఎవరైనా ఆయన వెలుగు గురించి, ఆయన వెలుగును తగ్గించాలని, ఆయన కీర్తిని తగ్గించాలని, ఆయన గురించి, యేసు ప్రభు గురించి చెడుగా ఎంత మాట్లాడినా అవి ఆయనకి సంబంధించిన విషయాలు కాదు. అవునన్నా కాదన్నా ఆయన దేవుడు, అవునన్నా కాదన్నా ఆయన నీ కోసం మరణించాడు, అవునన్నా కాదన్నా ఆయన నీ పాపముల కోసం మరణించాడు, నీ పాపము నుండి విడిపించాడు. అయితే నీ జీవితంలో మనము యేసు ప్రభువా అని ఒప్పుకుంటే, ఆయన ఎదుట పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు, పాపభారమును దింపుతాడు, నిన్ను వెలుగుగా చేస్తాడు, వెలుగులోనికి పిలుస్తాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆ వెలుగును మనం రుచి చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.